కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నాడు, ఫామ్ హౌస్ లో పన్నాడు, ఫామ్ హౌస్ లో తాగిండు అని అన్నారు. ఓకే, రేవంత్ రెడ్డి గారు మంచోళ్ళు, మీరు గొప్పోళ్ళు, మాన్యులు, పూజ్యులు, దైవ సమానులు, ఇంకేమైనా ఉంటే అవి కూడా. మీరేందనండి, మీరు ఏం ప్యాలెస్ లో ఉన్నారు? మీరు ప్యాలెస్ లో మీరెందుకుంటారండి? ప్రభుత్వ భవనం ఉన్నది కదండి, ప్రజాభవన్ ను ప్రగతి భవన్ ప్రజాభవన్ చేసింటారు కదండి, దాన్నే కదా మీరు ఉండాల్సింది. మీకు ఆడ కార్యాలయం ఉండాలి కదా. రాజశేఖర రెడ్డి ఏడున్నాడండి, కేసీఆర్ ఏడున్నాడండి, మీరేడు ఉంటారండి? ఇవన్నీ విషయాలు కొంతమందిని మేము అడిగినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈడైతే గవర్నమెంట్ది సర్వేలెన్స్ ఉంటాయి, వస్తుంటే పోతుంటే అందరు అబ్జర్వ్ చేస్తారు, మీడియా వాళ్ళు ఉంటారు. ఇంటికాడైతే ఏం చేసేది, ఎట్టి చేసేది ఎవరికి తెలియదు కదా. ఏ బ్యాగులు వస్తున్నాయి, ఏ బ్యాగులు పోతున్నాయి, ఏ పేపర్లు వస్తున్నాయి, ఏ కాగితాలు వస్తున్నాయి అని అన్నది ఎవరో తెలియదు కదా. అందుకే ప్రైవేట్ దాంట్లో ఉన్నాడు, ఆయన వ్యక్తిగతంగా ఉన్న దాంట్లో ఆయన సొంత ఇంట్లో ఉన్నాడు అని అన్నారు. ఇక మరి అది వాస్తవమా అవాస్తవా అన్నది మీ సన్నిహితులే బయట పెట్టుకోవాలా, బయట పెట్టుకొని దాన్ని తేటతలని చేసుకోవాలి. ఇది ఆరోపణ, మీ పైన ఉన్న ఆరోపణ. ప్రగతి భవన్ ఉంటే ఏం వచ్చాడని తెలుస్తుంది కదా. అందుకే ప్రైవేట్ గా నా సొంత ఇంట్లో నేను ఉంటుండు రేవంత్ రెడ్డి అని చెప్పేసి బయట ప్రచారం జరుగుతూ ఉంది. కాగితాలకు, పత్రాలకు, పైసలకు ఏమన్నా ట్రాన్సాక్షన్ జరిగితే తెలియకుండా ఉండడానికి అని. అండ్ ఇంకొక విషయం, సందర్భం వచ్చింది కాబట్టి ఎంత అవస్థ ఇస్తున్నాడా. మీ ఇంటికాడ పక్క ఇంటి వాళ్ళకి పోవాలంటే అవస్థ, వాళ్ళకు చుట్టాలు ఎవరన్నా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు రావాలి అని అంటే ఈ స్విగ్గీ జొమాటోలో పనిచేసి వాళ్ళు ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే ఇవన్నీ కూడా వాళ్ళకి అవస్థ. ఆ రోడ్ ఏమంటే పోవాలంటే మాలాంటి జర్నలిస్టులకు అవస్థ. ఎందుకున్నారు మీరు? తాపుగా రోడ్డు మీద ఉన్నది మంచిగా ఈ ప్రగతి భవన్ ఉండొచ్చు, మీరు ప్రజాభవన్ ఉండొచ్చు, మీరు ఏమేమో చేస్తాం.